హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనుస్వాలి. ఈరోజు రెసిపీ మిరపకాయ బజ్జీలు. ఈ మిరపకాయ బజ్జీలు వేడివేడిగా గుంటూరు స్టైల్లో చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అది గుంటూరు స్టైల్లో నిమ్మకాయ కారం వేసేసి ఉల్లిపాయలు వేసుకొని తింటే ప్రతి బయటికి సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఇవి కారం లేని మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు తీసుకొని శుభ్రం కడుక్కొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఇవి జస్ట్ ఒక ఘాటు ఇట్లా పెట్టేసుకొని దీంట్లో విత్తనాలు ఎక్కువ ఉండి మంట ఉంటే తీసేయండి, లేకపోతే ఇలానే ఉంచేసేసుకోండి. ఇవి మంట లేని మిరపకాయలు కాబట్టి నేను అలా ఉంచేసేసాను. ఇట్లా జస్ట్ ఘాటు పెట్టండి. దీంట్లో విత్తనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విత్తనాలు మొత్తం తీసేసుకోండి. మంట లేకపోతే విత్తనాలు అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ మిరపకాయల్లోకి స్టఫ్ కోసము 1 స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ వాము, కొంచెం సాల్ట్ ఇవి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పొడి మొత్తం అన్నీ మనం ఈ స్టఫ్లోకి పెట్టుకుందాం. మిరపకాయల్లోకి జస్ట్ అట్లా అన్నిట్లోకి అలానే పెట్టేసేసుకోవాలి. దీంట్లో చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని పెట్టుకుంటారు, అది కూడా బాగుంటుంది. నేను ఓన్లీ ఈ పొడే పెడుతున్నాను అన్నమాట, ఎందుకంటే పైన నిమ్మకాయ రసం కూడా పిండుకుంటాం కాబట్టి అవసరం లేదు చింతపండు గుజ్జు. ఈ జస్ట్ ఈ పొడి ఇట్లా మిరపకాయల్లోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం మిరపకాయలు అన్నిటిలోకి ఈ పొడి ఇలా పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము తీసుకొని ఇట్లా అరచేతిలో వేసుకొని దీన్ని ఇట్లా బాగా నలిపేసేసి వేసుకోండి. ఇప్పుడు పిండికి సరిపడంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. మరీ పల్చగా కలపకూడదు, మరీ గట్టిగా కాదు, మీడియంగా కలుపుకోండి. ఇట్లా వేళ్ళకి పట్టేలాగా పిండి ఇలా వస్తుందంటే కరెక్ట్గా సరిపోయినమాట, కోటింగ్ సరిపోయినట్టు అర్థం. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే గుల్లగా వస్తుంది పిండి. మనం కలుపుకునే దాన్ని బట్టే బజ్జీ పైన లేయర్ క్రిస్పీగా బాగా వస్తుంది. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో బజ్జీలకి వేగడానికి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు బజ్జీ వేసేసుకుందాం. ఇప్పుడు మిరపకాయ ఇలా తీసుకొని దీంట్లో పిండి మొత్తంలో ఇలా డిప్ చేసుకొని జస్ట్ ఇలా అనుకొని పెట్టుకోండి. ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా మిరపకాయలు మొత్తానికి పట్టేలాగా పిండి అనుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఒక 3 బజ్జీలు వేసేసుకున్నాము. నూనెలో కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఇటు కూడా ఇట్లా తిప్పుకోండి, 2 వైపులా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి మళ్ళీ ఇంకోసారి కూడా అటు ఇటు తిప్పుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి అప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మిరపకాయలు కొంచెం పిండి అతుక్కోకుండా ఉంటేనే అప్పుడు లోపల కూడా వెళ్ళి బాగా కుక్ అవుతుంది అనమాట. మిరపకాయ ఇట్లా బాగా వేగిపోయింది చూడండి. ఇంక ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు మిరపకాయలు బజ్జీ మొత్తం ఇలా వేసుకుంటే వేసుకోండి, లేదంటే కొంచెం ఇట్లా కట్ చేసి వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా
మిగిలిన బజ్జీలన్నీ కూడా ఇట్లా పిండి కోటింగ్ వేసేసుకోండి. మీకు ఇట్లా గిన్నెలో వేసుకోవడం రాకపోతే ఒక గ్లాస్లో పిండంతా వేసేసుకొని మిరపకాయకి పిండంతా పట్టేలాగా వేసేసుకోవడమే. ఇంకా మిగిలిన బజ్జీలన్నీ ఇట్లా వేసేసుకోవడమే. ఇప్పుడు వీటిని ఇటువైపు కూడా తిప్పేసుకుందాం. ఈ మిరపకాయని అటు ఇటు తిప్పుకోండి, అప్పుడు రెండు వైపులా బాగా వేగుతుంది అన్నమాట. లోపల పచ్చిమిరపకాయ కూడా బాగా కుక్ అవుతుంది. ఇది మీడియం మంట మీద ఉంచుకొనే మనం బజ్జీలు వేయించుకోవాలి. ఫుల్ మంట మీద పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతాయి. ఇప్పుడు బాగా వేగిపోయినాయి, గోల్డెన్ కలర్లో వచ్చినాయి. ఇంకా తీసేసుకుందాం. బజ్జీలన్నీ బాగా గుల్లగా బాగా క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు దీనికి మనం కారం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇలా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం అంతా పిండేసేసుకుందాం. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసంలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. అలాగే కారం కూడా హాఫ్ టీ స్పూన్. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం అయినా వేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇలా నిమ్మకాయ రసం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బజ్జీలన్నీ వేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు బజ్జీ చూసారా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. దీన్ని అచ్చంగా ఇలా అయినా తినేసేయచ్చు. గుంటూరులో నిమ్మకాయ కారంతో ఉల్లిపాయ బజ్జీ చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు బజ్జీ తీసుకొని ఇట్లా దీంట్లో మధ్యలో ఒక ఘాట్ అట్లా పెట్టేసుకోండి. ఇలా జస్ట్ ఘాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ కారం తయారు చేసుకున్నాం కదా, ఇది మొత్తం ఒక స్పూన్ అట్లా వేసేసుకోండి. ఈ గుంటూరులో అమ్ముతారు ఇట్లా నిమ్మకాయ కారంతో ఉల్లిపాయ బజ్జీ, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఇట్లా పైన వేసేసుకున్నాం. ఇట్లా మొత్తం ఇలా మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకుందాం. పైన కొంచెం కొత్తిమీర, పైన ఇంకొంచెం నిమ్మకాయ రసం వేసుకోండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన గుంటూరు నిమ్మకాయ కారం బజ్జీ రెడీ. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఒకసారి టేస్ట్ చూద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. సూపర్ ఉందమ్మా. బా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఈ నిమ్మకాయ కారంతో ఉల్లిపాయ బజ్జీ చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్. ఈవినింగ్ ఇట్లా వేడివేడిగా బజ్జీలు చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు మీ పిల్లలు. ఎంతో టేస్టీగా చాలా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.